బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతమైంది. నిందితులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నుంచి అయితే మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు తెలిపారు. ఇద్దరిని వారం రోజుల పాటు కూడా కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు అయితే కోర్టును కోరుతున్నారు. 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కోరారు. గత ప్రభుత్వంలో పనిచేసిన వారి బంధువులు ఈ కేసులో ఉన్నట్లుగా సిట్ అధికారులు అయితే రిమాండ్ రిపోర్టులో తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇద్దరిని కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలి అంటూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్ లో కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు లో దర్యాప్తు వేగవంతం చేస్తుంది. ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా నిన్న రాత్రి ధనంజయ రెడ్డిని కూడా, అంటే ఇటీవల కాలంలో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనంజయ రెడ్డి, అంటే గత ప్రభుత్వంలో సీఎంఓ ఆఫీస్ లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి ధనంజయ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న యాక్చువల్ ఆయన సుప్రీంకోర్టులో బెయిల్కి అప్లై చేశారు, కానీ నిరాకరించడంతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆయనతో పాటుగా అంతకుముందు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ఎవరైతే గత ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేశారో కృష్ణమోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మీద ఉన్నటువంటి మెయిన్ ప్రధాన అలిగేషన్ ఏంటంటే లిక్కర్ స్కామ్ సంబంధించి లిక్కర్ ముడుపుల పాత్ర వసూలు చేయటం, అదేవిధంగా కుట్రపూరితంగానే ఈ లిక్కర్ స్కామ్ ని తీసుకొచ్చే తెరపైకి తెచ్చారు. వాటి ఇంప్లిమెంటేషన్ లో చాలా కీలకంగా ధనంజయ రెడ్డి వ్యవహరించారనేది సిట్ అభియోగంగా తెలుస్తోంది. ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన రాజకీయ నేతలు, వారి బంధువులు కూడా ఉన్నారనేది సిట్ ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని మరింత వీరిద్దరిని ఎక్కువగా విచారిస్తే, మరికొన్ని రోజులు కస్టడీకి అప్పగించినట్లయితే ఖచ్చితంగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దట్ ఏంటంటే ఇంకొన్ని అరెస్టులు కూడా జరుగుతాయి. లిక్కర్ కేసు సంబంధించి ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వారందరూ కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టుకి ఇవ్వాలని, అంటే కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరారు. దానిపైన విచారణ జరుగుతుంది. అంటే దాని మీద వాదోపాలు జరుగుతున్నాయి. వన్స్ సిట్ కస్టడీకి వచ్చారంటే, అప్పగించారంటే మాత్రం షూర్ షాట్ గా మరికొంతమంది పెద్దల యొక్క పాత్ర, ఎవరెవరు వెళ్తున్నారు ఈ కేసు వెనక, ఎంతమంది, నిజానికి ఈ ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ పెద్దలు, అంటే ఆల్మోస్ట్ సీఎం స్థాయి వ్యక్తులు కూడా ఇందులో పాత్ర ఉంది అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే చాలా పిన్ పాయింటెడ్ గా స్టెప్ బై స్టెప్ కేసును విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ధనంజయ రెడ్డి అరెస్ట్ ఏదైతే గత ప్రభుత్వంలో సీఎం తర్వాత, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అంత ఇంపాక్ట్ఫుల్ గా సీఎం కార్యాలయంలో పనిచేసిన వ్యక్తి ధనంజయ రెడ్డి అనేది సొంత ఎమ్మెల్యేలే, ఆ పార్టీ చెందినట్టు ఎమ్మెల్యేలు ఎవరైతే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్పారు ధనంజయ రెడ్డి ఒక సీఎం షాడో సీఎం గా వ్యవహరించారు, అతని వల్లే పార్టీకి డ్యామేజ్ జరిగినట్టు ఏదైతే వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వ్యాఖ్యల్ని, అంటే వాళ్ళు చేసిన అలిగేషన్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మేబీ ఈయన పాత్ర ఎంత మేరకు ఉందనేది ఉంది. కాబట్టి సిట్ అధికారులు రిమాండ్ కోరటం లేదంటే కస్టడీ కోరటం జరుగుతుంది. కానీ వాటిని నిర్ధారించేది, అంటే అఫ్ కోర్స్ వైసీపీ పక్షాలు కేవలం కక్షపూర్తంగానే, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇతను కీలకంగా వివరించారు కాబట్టి ధనంజయ రెడ్డి అనే వ్యక్తి ఆయన్ని కుట్రపూర్తంగానే కక్షపూర్తంగానే ఇప్పుడు అరెస్ట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. లిక్కర్ స్కామ్ జరగలేదని వైసీపీ సభ్యుల వాదన, వైసీపీ నేతలు చెప్తున్నట్టు వాదన. కానీ దానికి భిన్నంగా, పూర్తిగా కంప్లీట్ గా భిన్నంగా సిట్ మాత్రం పెద్ద ఆల్మోస్ట్ 1000 కోట్ల ఢిల్లీలో జరిగినటువంటి కుంభకోణం కంటే ఇది పెద్ద స్కామ్ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దీంతో రిలేషన్ ప్రతి ఒక్కరు, అంటే ఇందులో పాత్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అదుపులో తీసుకుంటాం, అరెస్ట్ చేస్తాం, అవసరమైతే విచారిస్తాం, కస్టడీ కోరి మరిన్ని వివరాలు తీసుకొస్తాం, ఎవరైతే బాధ్యత ఉన్నారో వారందరూ కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తాం అని చాలా బలంగా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వం ఎప్పుడైతే సిట్ ఆదేశించారు లిక్కర్ స్కామ్ సంబంధించి, సిట్ కి ఎప్పుడైతే ఆదేశించిందో అప్పటి నుంచి కూడా సిట్ కేసుని దర్యాప్తును వేగవంతం చేస్తూ 1 by 1 అరెస్టులు చేసుకుంటూ పోతుంది. సో మాజీ కార్యదర్శిగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి అరెస్ట్ తో పెద్ద వికెట్ పడినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ ఆయన ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ ఇప్పటికి వస్తుంది, సో దట్ ఎంత చెప్తారు, ఆ విచారణలో ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బట్ ప్రభుత్వం మాత్రం చాలా సాలిడ్ గా ఈ కేసు సంబంధించి ఇంత మైన్యూట్ విషయం కూడా మిస్ కాకూడదు, చాలా పకడ్బందీకి వెళ్లాల్సిన అవసరం ఉంది అని అయితే బలంగా చెప్తుంది మమతా. రైట్, అదేవిధంగా చూసుకుంటే దాదాపు పెద్ద వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని అంటున్నా. అంటే దాదాపు ఇప్పుడు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరి మీద కేసులు నమోదై అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే మనకు తెలుసాం, మన గతంలో వైసీపీలో నెంబర్ 2గా వచ్చినటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని కూడా విచారించడం జరిగింది. ఆయనతో పాటుగా మరికొంతమంది రాజ్ కేసిరెడ్డి కావచ్చు,
ఇంకొంతమంది కీలకమైన వ్యక్తులు ఇప్పుడు లేటెస్ట్ గా రంజన్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళ ఈ విధంగా కొంతమందిని అరెస్ట్ చేయడం, ఆల్మోస్ట్ చాలా మంది అరెస్టులు జరిగినాయి. బట్ మున్ముందు దీనికి సంబంధించి చాలా అరెస్టులు జరుగుతాయని ఒక లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. బట్ ఆ పాత్ర అంటే విచారణలో వారి యొక్క ఆ వ్యక్తులు ఎవరైతే ఇప్పటివరకు అరెస్ట్ కాని వ్యక్తులు ఎవరైతే లో ప్రొఫైల్ గా దాగి ఉన్నారో వారి ప్రస్తుతం కనుక విచారణలో వచ్చినట్లయితే వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించి అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. బట్ చాలా పిన్ పాయింటెడ్ గా సిట్ గానీ ప్రభుత్వం గానీ భావిస్తుంది ఏంటంటే చాలా బలమైన వ్యక్తులు గత ప్రభుత్వంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి పాత్ర ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా ఉందనే అనుమానాలు అయితే బలంగా వ్యక్తం చేస్తుంది. సో వీళ్ళని కనుక గట్టిగా విచారించి ఆ విషయాలను రాబట్టితే మాత్రం ఎవరైతే కింగ్ పిన్ ఉన్నారో ఆ కింగ్ పిన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మరి దాన్ని బట్టి వీళ్ళు ఏ విధంగా సిట్ ఇన్వెస్టిగేషన్ ఇంకెంత ఫాస్ట్ వేగవంతంగా చేస్తారు, ఈ విచారణలో ధనంజయ రెడ్డి కావచ్చు లేదంటే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఏ విషయాలు చెప్తారు, రాజకీయ శెట్టి చేసినటువంటి ఇప్పటికే చేసినటువంటి స్టేట్మెంట్ తో కంపేర్ చేసుకుని ఎలా ముందుకెళ్తారు విచారణలో, ఈ అంశాలు మొత్తం కూడా కొంత ఆసక్తిని రేపుతూ ఉన్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.